నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। వార్తల్లోని ముందుగా ముఖ్యాంశాలు। ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాం, జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ స్పష్టం। ఎన్నికల ఫలితాల్లో కూటమి గెలుపు తథ్యం, చింతలపూడి నియోజకవర్గ అభ్యర్థి సంగా రోషన్ కుమార్ స్పష్టం। జంగారెడ్డిగూడెంలో అంగరంగ వైభవంగా వాసవిమాత జయంతోత్సవం, 108 కలశాలతో గ్రామోత్సవం జరిపిన మహిళలు। భక్తులతో కిటకిటలాడిన గోకుల తిరుమల పారిజాతగిరి, స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపిన అర్చకులు। సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఈవీఎం వీవీప్యాట్లు భద్రపరిచిన ఏలూరులోని సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో స్ట్రాంగ్ రూమ్ ప్రాంతాలను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్, జిల్లా ఎస్పీడీ మేరీ ప్రశాంతి ఆకస్మిక తనిఖీలు చేశారు। భద్రతాపరమైన అంశాల్లో సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు, ఆదేశాలు జారీ చేశారు। సందర్భంగా సంబంధిత లాగ్ బుక్ల్లో కలెక్టర్, ఎస్పీ సంతకాలు చేశారు। స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్ట భద్రతా విషయంలో ఈవీఎంలు, వీవీప్యాట్ల సురక్షిత తదితర అంశాలపై జిల్లా ఎస్పీతో కలిసి కార్యాచరణ రూపొందించామన్నారు। ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులు ఎన్ఎస్ కాజావలి, ఎం ముక్కంటి, కె భాస్కర్, ఏఆర్ఎస్పీ శేఖర్, ఏఆర్డిఎస్పీ శ్రీహర్రావు తదితరులు పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులు ఎన్ఎస్ కాజావలి, ఎం ముక్కంటి, కె భాస్కర్, ఏఆర్ఏఎస్పీ శేఖర్, ఏఆర్డిఎస్పీ శ్రీహర్రావు తదితరులు పాల్గొన్నారు। ఇంతకుముందు ఎవరు చేశారో వాళ్ళు కంటిన్యూ చేసుకుంటే సరిపోయేది। సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కూటమి గెలుపు తథ్యమని చింతల్పూడి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు। జంగారెడ్డిగూడెం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో రోషన్ కుమార్ భేటీ అయ్యారు। ఈ నెల 13వ తేదీన జరిగిన ఎన్నికలపై చర్చించారు। అనంతరం ఆయన మాట్లాడుతూ పోలింగ్ సరళి చూస్తుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టమవుతుందన్నారు। కూటమి పార్టీల నాయకులు తన విజయానికి అంకిత భావంతో శ్రమించారని తెలిపారు। ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు। ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, జనసేన పట్టణ అధ్యక్షులు షేక్ పీరు, కూటమి పార్టీల నాయకులు మండప లక్ష్మణరావు, పరిమి సత్తిపండు, తూటికుంట రాము, ఉక్కుర్తి సీతారాం, గురుజు ఉమామహేశ్వరి, షేక్ యాకోబో తదితరులు పాల్గొన్నారు। అనంతరం ఆయన మాట్లాడుతూ పోలింగ్ సరళి చూస్తుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టమవుతుందన్నారు। కూటమి పార్టీల నాయకులు తన విజయానికి అంకిత భావంతో శ్రమించారని తెలిపారు।
నేను చెప్తాను. అలాగే కాన్ఫిడెన్స్ చూడండి, మీరందరూ కూడా అదే వాయిస్ తోటి అంత కాన్ఫిడెంట్ మాట్లాడుతున్నారు. మనం గెలవబోతున్నాం కాదు, గెలిచామని మాట్లాడుతున్నారు. ఇది మామూలుగా ఏంటంటే అనౌన్స్ అయిన తర్వాత అఫీషియల్గా చెప్తారు మనం గెలిచామని, కానీ ఈసారి ట్రెండ్ రివర్స్ ఉంది. మనం గెలిచేసామని మనం కాన్ఫిడెన్స్తో ఉన్నాము. మూడు వచ్చేసి పాజిటివ్ మైండ్ సెట్. పాజిటివ్ మైండ్ సెట్ ఏంటంటే మనకి పోలింగ్ పర్సంటేజ్ బాగా పడింది అనేది. అది ఎందుకో కూడా నేను నెంబర్స్లో చెప్తాను. బట్ నాకైతే ఎప్పుడైతే క్యాండిడేట్ అనౌన్స్ అయిందో నా గోల్ ఒకటే, నాకు ఇచ్చిన టాస్క్ని నేను ఫుల్ఫిల్ చేయాలి. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అచ్చెన్నాయుడు గారు నన్ను ఏ విధంగా అయితే సెలెక్ట్ చేశారో మరి ఆ నమ్మకం నా మీద పార్టీ పెట్టుకుంది. కాబట్టి నన్ను ఎవరైనా పర్సనల్ అన్నా కూడా నేను ఏది కూడా పర్సనల్ తీసుకోకుండా పార్టీ కోసమే నేను అవసరమైతే నేను నాలుగు మెట్లు దిగాను. ఎక్కడ వాయిస్ రేజ్ చేయాలి అక్కడ చేశాను. నేను అక్రాస్ ది స్టేట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం 80% యావరేజ్న పోలింగ్ పర్సంటేజ్ జరిగింది. ఇది చింతల్పూడిలో చూసుకుంటే కూడా 82%, 82% పోలింగ్ జరిగింది. మనం పోస్టల్ బ్యాలెట్ కలుపుకుంటే 83% వస్తుంది. ఇదేదో నా మీద ప్రేమ కాదు, ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజలు ఓట్ల ద్వారా. జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవములు శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారి జయంతిని పురస్కరించుకొని 108 కలశాలను 108 కన్యలు శిరస్సుపై ఉంచి అమ్మవారికి పల్లకి గ్రామోత్సవం జరిపారు. అదే విధంగా ఆలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ అమ్మవారి జయంతోత్సవములు ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరుపుతున్నామన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సత్యనారాయణ గారు వాసవి జై వాసవి జై వాసవి వాసవి మాతాకి వాసవి మాతాకి వాసవి మాతాకి జై. ఈరోజు వాసవి మాత జయంతి సందర్భంగా 108 కన్యలతో ఊరేగింపు జరుపుతున్నాము. హంసవాహనంపై అమ్మవారిని ఊరేగింపు జరుపుతున్నాము. ఈ కార్యక్రమం అందరూ కూడా చూసి తిలకించవలసిందిగా కోరుతున్నాము. 108 కన్యలతో కూడా కుంగ పూజలు జరుపుతున్నాము. జై వాసవి. ఈ రోజున అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా మన ఆది వయసులో అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఊరేగింపు కార్యక్రమం పసుపు కుంకుమ 108 కలశాలతో భారీ ఊరేగింపు జరుగుతుంది. అనంతరం ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరీ కోరుచున్నాం. జంగారెడ్డిగూడెం గోగుల తిరుమల పారిజాతగిరిపై వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశిష్ట పూజలు జరిపారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దాతల సహకారంతో భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రవికుమార్ ఆచార్యులు మాట్లాడుతూ గోకుల తిరుమల పారిజాతగిరిలో జరిగే ప్రత్యేక పూజలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మాణికల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
सुरेश कुमार नाम గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఆలయంలో ఈ రోజు శనివారం సందర్భంగా స్వామివారికి సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. అనంతరం స్వామివారి యొక్క నిత్య ఆరాధన నివేదన అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా సర్వదర్శనము, హారతి మరియు అష్టోత్తర పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. వేసవి సెలవులు కావటంతో భక్తులు విశేష సంఖ్యలో తమ బంధుమిత్రులతో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా దాతల యొక్క సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. మన ఆలయంలో ప్రతి మంగళవారం ఉదయం 10 గంటలకు అష్టదళ పద్మారాధన సేవ, స్వర్ణ పుష్పార్చన కార్యక్రమం మరియు ప్రతి శుక్రవారం స్వామివారి యొక్క ధ్రువమూర్తికి విశేషంగా క్షీరాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అంతేకాక ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న భక్తులంతా కూడా ఈ అష్టదళ పద్మారాధన సేవ, అలాగే అభిషేకము మరియు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాను. మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారంతో సమయాన్ని, డబ్బుని ఆదా చేయవచ్చని మండల న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ జూనియర్ సివిల్ జడ్జి సిహెచ్ కిషోర్ కుమార్ తెలిపారు. మండల న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ లోని న్యాయవాదులకు మధ్యవర్తిత్వం అనే అంశంపై అవగాహన సదస్సును నిర్వహించారు. న్యాయవాదులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీపీ శ్యామల, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ విత్తనాల రాజు, న్యాయవాదులు ఎం నాగులు, ప్రతాప్, కృష్ణ, బల్యే, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్
లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పాయిల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు VLC థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు MBBS DNB ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత MRO ఆఫీస్ రోడ్, TTD కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104.